వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మాల్ ఫార్మేషన్. సో ఇక్కడ మనము విజువల్లో చూస్తూ ఉన్నాము. పిల్లాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక కణతలాగా కనపడతా ఉంది సార్. ఇది పెరిగే కొద్దీ చాలా వరకు ఎక్కువ ఈ చెవు భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఇంత కణతలాగా కనపడతా ఉంటుంది. దీనికి ఏంటంటే ఇది పుట్టుకతో వచ్చిన దానికి సర్జరీలు ఏమైనా మార్గం ఉందా? సర్జరీ చేయించుకున్న తర్వాత అది తొలగించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ మాల్ ఫార్మేషన్ అంటే ఏంటి? సో ఈ మాల్ ఫార్మేషన్స్ అనేటివి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంజెనైటల్, అంటే మనం బర్త్ వచ్చే టైంకి బయట మదర్ లోంచి బయటకు వచ్చే టైంకి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మన డెవలప్మెంటల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి బాడీ పార్ట్ రెప్లికేట్ అయ్యి ఒక పార్ట్ లాగా ఫామ్ అవుతాం. సో ఈ టైంలో మనకు ఈ ఆర్టరీస్ అనేటివి కానీ, వెయిన్స్ అనేటివి కానీ, లింఫాటిక్ ఛానల్స్ అనేటివి కానీ ఉంటాయి. సో ఇవి అబ్నార్మల్ గా రిప్లికేట్ అయినప్పుడు ఒకదానికొకటి నార్మల్ గా అయితే కనెక్షన్స్ ఉండవు. దేని పాటికి దాని దారిలో అది డెవలప్ అవుతాం. బట్ ఈ మాల్ ఫార్మేషన్స్ అంటే మాల్ ఫార్మేషన్ నార్మల్ గా ఫామ్ అవ్వకుండా అవి ఇవి క్లబ్ అయి ఫామ్ అవుతాయి. సో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి. సో ఇందులో కొన్ని రకాలమైన మాల్ ఫార్మేషన్స్ బిడ్డ 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చే వరకు పెరగడం, దాని తర్వాత తగ్గిపోవడం అనేటువంటి జరుగుతాయి. సో స్పాంటేనియస్ రిగ్రెషన్ అంటే అవంతకవే తగ్గిపోవడం జరుగుతాయి. బట్ కొన్ని మాల్ ఫార్మేషన్స్ అలాగే ఉండిపోతాయి. సో మనం పెరిగే కొద్దీ మనతో పాటు అవి కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అవి ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇమేజ్ లో చూసిచ్చినట్టయితే, సో ఈ ఇమేజ్ లో ఉన్న మాల్ ఫార్మేషన్ మనకు ఇతడి నోస్ మీద ఫామ్ అయింది. సో సపోజ్ ఇది అలాగే పెరుగుతా ఉన్నింది అనుకోండి, ఫ్యూచర్ లో ఇతడికి ఇది పెరిగే కొద్దీ దీని వెయిట్ కూడా పెరుగుతుంది. సో స్లోగా ముక్కు మీద కంప్రెషన్ చేస్తుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి మాల్ ఫార్మేషన్స్ చెవులో కూడా రావచ్చు, టంగ్ లో కూడా రావచ్చు, జాస్ లో ఈ దవడల దగ్గర కూడా ఫామ్ అవ్వచ్చు. సేమ్ నోట్ లో ఫామ్ అయింది అనుకుందాం, నాలుక మీద. చాలా వరకు మాల్ ఫార్మేషన్స్ మనకు నాలుక మీద కూడా వస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఈ నాలుక మీద ఉన్న మాల్ ఫార్మేషన్స్ పెరుగుతా వచ్చే కొద్దీ లోపల స్పేస్ తగ్గిపోతుంది. సో పేషెంట్ యొక్క మాట అనేది మారుతుంది, రాదు. అండ్ పడుకున్నప్పుడు దాని వెనకాలకి పడిపోవడం వల్ల గురక రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా కొంతమందికి లోపలికి వెళ్లే కొద్ది ట్రేకియా, మన లంగ్స్ కి ఏదైతే విండ్ పైప్ ఉంటుందో దాని దగ్గర ఫామ్ అయినప్పుడు స్లోగా ఇనిషియల్ గా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఏజ్ తో పాటు అది పెరిగే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లమ్, డిస్కంఫర్ట్, ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది మాల్ ఫార్మేషన్స్ హెడ్ అండ్ నెక్ ఏరియాలోనే వస్తాయి. బట్ వేరే దగ్గర రావని కాదు, బట్ ఎక్కువ శాతం హెడ్ అండ్ నెక్ లో వస్తాయి. ఇది కాకుండా పొట్టలో ఉన్న పేగుల్లో కూడా మాల్ ఫార్మేషన్స్ రావచ్చు. సో వాళ్ళకి పేగులు స్ట్రక్ అయిపోవడం, లేదా అబ్డామిన్ లో సరౌండింగ్ లో ఉన్న ఆర్గాన్స్ మీద కంప్రెషన్ రావడం, ఇటువంటి సింప్టమ్స్. మెయిన్ అంటే దేని వల్ల సార్? అంటే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ. అంటే తల్లి తీసుకునే పౌష్టికాహార లోపం, లేకపోతే తల్లి తీసుకునే పౌష్టికాహారము లేదా రేడియేషన్ ఏదైనా ఎక్స్పోజర్ అయినప్పుడు, ఎవరు తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, లేదా సర్టెన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడం వల్ల కూడా ఆ ఫ్యామిలీలో ఈ ఏవి మాల్ ఫార్మేషన్స్ అనేటువంటి కామన్ గా కనబడతా ఉంటాయి. సో వీటిలో మనకు వీనస్ మాల్ ఫార్మేషన్స్ అనేటివి సపరేట్. వీనస్ మాల్ ఫార్మేషన్ అంటే ఓన్లీ వెయిన్స్, మన బాడీ నుంచి మొత్తం రక్త సరఫరా అయిపోయిన తర్వాత ఇంప్యూర్ బ్లడ్ ని హార్ట్ వైపుకి తీసుకెళ్లే వాటిని మనం వెయిన్స్ అంటాం. సో వెయిన్స్ అన్ని ఒక దగ్గరే గుత్తులుగా తయారైతే వాటిని వీనస్ మాల్ ఫార్మేషన్స్. సో నార్మల్ గా ఇవి లో ఫ్లో మాల్ ఫార్మేషన్స్, అంటే వెయిన్స్ లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఏమి ఉండదు, అలా వెళ్తా ఉంటది, ఒక నది గదా పారినట్టు. బట్ ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి, అంటే ఆర్టరీస్ ప్యూర్ బ్లడ్ మన బాడీ కింది వైపుకి తీసుకెళ్తాం, వెయిన్స్ అనేటువంటి ఇంప్యూర్ బ్లడ్ పై వైపుకి తీసుకెళ్తాం. సో డెవలప్మెంట్ టైంలో ఇవి రెండు దేనికది సపరేట్ గా ఫామ్ అవుతాం. బట్ కొంతమందికి రెండిటికి అబ్నార్మల్ కనెక్షన్ ఏర్పడుతుంది డెవలప్మెంట్ టైంలోనే. అంటే మదర్ ఊంబులో మనం ఉన్నప్పుడు మన ఆర్టరీస్, మన వెయిన్స్ డెవలప్ అయ్యే టైంలోనే ఈ అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో అప్పుడు ఆర్టరీలో వెళ్లాల్సిన బ్లడ్ కిందికి వెళ్లే టైంలో డైవర్ట్ అయ్యి వెయిన్స్ లోకి పైకి వస్తూ ఉంటుంది. సో అప్పుడు వెయిన్స్ లో నార్మల్ గా లో ప్రెషర్ ఉండాలి, బట్ దీని వల్ల హై ప్రెషర్ తయారవుతుంది. అప్పుడు ఏ పార్ట్ లో ఈ మాల్ ఫార్మేషన్ ఉందో దాని కింద పార్ట్ సైజు పెరగడం, హై అవుట్పుట్ హార్ట్ వైపుకి వెళ్ళడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు, ఆ కాలు గాని ఆ చెయ్యి గాని లావ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీన్ని మనం నార్మల్ గా ఏవి ఫిస్టులా
ఓకే. నార్మల్ గా మనం డయాలసిస్ కోసం ఫిస్టులా అనేది తయారు చేస్తాం. Yes, yes. ఈ పేషెంట్ కి ఇది కంజెనిటల్ ఏవి మాల్ఫార్మేషన్ ఆర్ ఆర్టీరియో వీనస్ కమ్యూనికేషన్ ఇలా డెవలప్ అయ్యి దాని వల్ల వచ్చే సిమ్టమ్స్ అనేటువంటి ఓకే. వస్తాయి. దీనికి చికిత్స ఏంటి సార్ అంటే? సో దీనికి చికిత్స మనము మల్టిపుల్ సిట్టింగ్స్ లో ఉండొచ్చు. సైజ్ ఆఫ్ ది మాల్ ఫార్మేషన్స్ బట్టి, లొకేషన్ ఆఫ్ ది మాల్ ఫార్మేషన్. ఓకే. సో హెడ్ అండ్ నెక్ లో ఫామ్ అవ్వచ్చు, టంగ్ లో ఫామ్ అవ్వచ్చు. హెడ్ అండ్ నెక్ లో అంటే టంగ్ లో గానీ, నోస్ లో గానీ, ఇయర్స్ లో గానీ రావచ్చు, లేదా పొట్టలో రావచ్చు, లేదా మన మజిల్స్ లో, థైస్ లో గానీ, కాళ్ళల్లో కూడా మనకి మాల్ ఫార్మేషన్ అనేది రావచ్చు. సో ఈ బేబీని మనం చూసుకున్నట్టయితే చూడండి, చెయ్యి దగ్గర ఫామ్ అయింది. ఈ చెయ్యి దగ్గర ఉన్న మాల్ ఫార్మేషన్ ఇట్స్ అ వెరీ స్మాల్ మాల్ ఫార్మేషన్. మనకు బై లుక్ ఇది చూసినట్టయితే వెయిన్స్ అన్ని ఒక దగ్గర క్లంప్ అయినట్టు కనపడుతుంది. సో బ్లూ కలర్ లో ఉన్నట్టయితే మోస్ట్లీ వెయిన్సే ఉంటాయి. సో వెయిన్స్ అనేటువంటివి ఇక్కడ ఉండడం వల్ల వీనస్ మాల్ ఫార్మేషన్ అయి ఉండొచ్చు. సో బేబీ పెరిగే కొద్దీ దీని సైజు కూడా పెరుగుతూ ఉండొచ్చు. అండ్ దీని వల్ల సరౌండింగ్ లో ఉన్న బోన్ మీద ప్రెషర్ రావచ్చు, మజిల్స్ మీద ప్రెషర్ రావచ్చు. ఇనిషియల్ గా ఏం సిమ్టమ్స్ ఉండదు, పెరిగే కొద్దీ అప్పుడు ఈ మజిల్ థిక్నెస్ తగ్గిపోవడము, బోన్ అనేటువంటిది ఈరోడ్ అవడము ఇటువంటివి జరుగుతాయి. పేరెంట్స్ దీన్ని ముందుగానే గుర్తించాలంటే అంటే ఏదో ఇది చిన్న కణతలాగా ఉంటారు. మన దగ్గరికి వస్తే అవసరమైతే డాప్లర్ స్కానింగ్ మనం చేస్తాం. సో డాప్లర్ స్కానింగ్ చేయడం వల్ల మనకు వీనస్ మాల్ ఫార్మేషన్, ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్, లింఫాటిక్ మాల్ ఫార్మేషన్ అనేది తెలుస్తుంది. చిన్న వీనస్ మాల్ ఫార్మేషన్ అనుకుందాం ఫర్ ది టైం బీ. అటువంటప్పుడు పెద్దగా శస్త్రచికిత్స అనేది ఏం అవసరం లేకపోవచ్చు. కొన్ని అబ్జర్వేషన్, వయసు పెరిగే కొద్దీ కొన్ని తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సైజు పెరుగుతా ఉంది, సరౌండింగ్ స్ట్రక్చర్స్ కంప్రెస్ అవుతా ఉన్నాయి అన్నప్పుడు సింపుల్ గా వీటికి ఫోమ్ స్క్లీరోథెరపీ అంటే ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఇంజెక్షన్ ఉంటది. దాన్ని డైల్యూట్ చేసుకుని ఈ వెయిన్స్ లోకి మనం ఇంజెక్షన్ చేసినట్టయితే లోపల అవి ఇరిటేట్ అయి బంద్ అయిపోతుంది. అదే ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్ ఉంది అనుకుందాం. సే ఇది ఆర్టరీ అంటే ప్యూర్ బ్లడ్ మన బాడీ వైపుకి తీసుకెళ్తా ఉంటది. ఇది వీన్స్, ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్తా ఉంటది. సో ఏవి మాల్ ఫార్మేషన్, ఇది ఆర్టరీ అనుకుందాము. యాక్చువల్ గా రెడ్ ఇంక్ తోటి సూచిస్తాం మనం ఆర్టరీని. సో ఇది వెయిన్ అనుకుందాం, ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్తా ఉంటది. సో ఆ ఏవి మాల్ ఫార్మేషన్ వచ్చింది అంటే ఈ రెండింటికి కనెక్షన్ ఏర్పడి ఉంటది. సో కిందికి వెళ్లాల్సిన బ్లడ్ కొంచెం దీంట్లోకి డైవర్ట్ అవుతుంది. సో కిందికి మనకి ప్యూర్ బ్లడ్ వెళ్తా ఉండాలి. ఎప్పుడైతే డైవర్ట్ అయినప్పుడు అంటే షేర్ అవుతా ఉంది. సో ఈ పార్టీకి మనకు తక్కువ రక్త సరఫరా అవుతుంది. హై ఫ్లో ఇందులోకి వెళ్తా ఉంది కాబట్టి ఈ వెయిన్ అంతా వాపు వచ్చేస్తుంది, ఫుల్ లావ్ అయిపోతుంది. సో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాళ్ళల్లో వెరికోజ్ వెయిన్స్ లాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. అండ్ ఎక్కువ బ్లడ్ స్టేసిస్ అవుతుంది కాబట్టి ఈ కాలు గాని చెయ్యి గాని కూడా వాయడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా మళ్ళీ మనకు రైట్ సైడ్ హార్ట్ కి వెళ్తుంది. సో ఈ పేషెంట్ కి రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి డెఫినెట్ గా సివియారిటీని బట్టి సర్జరీ అవసరం. ఏం సర్జరీ చేయాలి అంటే ఈ ఫిస్టులా ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో లొకేషన్ ని బట్టి సింపుల్ సర్జరీ అయితే ఎండోవాస్కులర్ గా దీంట్లోకి స్టంట్ వేసేసుకోవచ్చు ఆర్టరీలో, అండ్ దీన్ని సర్జికల్ గా క్లోజ్ చేయాలి. లేదు సైజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఓపెన్ చేసి దీనికి శస్త్రచికిత్స ద్వారా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏవి మాల్ ఫార్మేషన్స్, వాస్క్యులర్ మాల్ ఫార్మేషన్స్ అనేటివి రికరెన్స్ అనేటువంటి రిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఎస్పెషల్లీ కండరాలు లోపలికి స్ప్రెడ్ అయి ఉంటాయి. అటువంటివి మనం తీసేసిన మళ్ళీ వచ్చే అవకాశాలు. సో చేసిన టైంలో ప్రతి వెజల్, ఫీడింగ్ వెజల్స్ అనేటువంటివి ఆ ప్రతి ఒక్క దాన్ని మనం క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే కనీస అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది బయట వెళ్ళిపోతూ ఉంటారు. పెరిగే కొద్ది ఏంటంటే మనిషి పెరిగే కొద్ది ఇది పెరుగుతూనే ఉంటాయి. ఎక్కువ ఈ సైడ్ చూస్తూ ఉంటాం కదా, హెడ్ అండ్ నెక్ ఏరియాలో ఎక్కువ వస్తాయి. హెడ్ అండ్ నెక్ అది చెవులు అవ్వచ్చు, కంటి చుట్టూ కావచ్చు, ఒక సైడ్ ఫేస్ అవ్వచ్చు, టంగ్ లో కావచ్చు, నోస్ లో కావచ్చు, ఎక్కువ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత లిమ్స్ అంటే లోవర్ లిమ్స్ కానీ అప్పర్ లిమ్స్, దాని తర్వాత అబ్డామెన్ అంటే పొట్ట లోపల కూడా ఉంటాయి. కొంతమందికి పేగులు లోపల కూడా ఉంటాయి. సో అవి మనకి కొలనోస్కోపీ ఇటువంటివి చేసినప్పుడే తెలుస్తాయి. బట్ అందరికీ ఏం చేయాలి అంటే ఇప్పుడు అల్సర్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా ఏమైనా? కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో బేబీ పుట్టినప్పుడు ఏదైనా చిన్న కణత కనపడినా సరే దాన్ని లైట్ తీసుకోకుండా డాక్టర్ని విజిట్ అయ్యారు అని అంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.